నేను వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళాను. అన్నీ ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పలుకులలో కూడా దోషం లేదట. ఆయన నోటితో వస్తున్న సమాధానంలో కూడా దోషం లేదు. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉండవచ్చేమో, మన పరిస్థితులు అలాగనే ఉండవచ్చేమో. మనకున్న పరిమాణాన్ని బట్టి మనకి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తాడు. మనం భరించగలిగిన దాని వరకే దేవుడు శ్రమలను మనకు అనుభవిస్తాడు. మనం భరించలేనంత శ్రమ మన మీదకి ఆయన పెట్టడు. మనం భరించగలిగినంత వరకే ఆయన మన మీదకి వాటిని అనుమతిస్తాడు. ఆయన అనుమతించినప్పుడు మన నోటి మాట కూడా దోషంగా ఉండకుండా యోబులాగా పలకటం నేర్చుకోవాలి. అలాంటి యోబు మాటల్లో దోషం లేకపోవటం చేత దేవుడు ఏం చేశాడు? యోబుని పసిపిల్ల వంటి దేహం ఇచ్చి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. నష్టపోయిన దానికి ఎలా ఇచ్చాడు ఆయన? 2 ఆశీర్వాదం కావాలనంటే యోబు లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. యోబు లాంటి పరిస్థితుల్లో కూడా నీ జీవితాన్ని నమ్మకంగా ఉంచాలి. ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడే కానీ ప్రాణం కోసం ఆయన ఎక్కడ కూడా తప్పటడుగేసింది లేదు. ఏమైపోయి ఉంటుంది యోబు పరిస్థితి? ఏమైపోయి ఉంటుందండి? ఒకప్పుడు గొప్పగా బతికి ఇప్పుడు గజ్జితో బతుకుతుంటే ఏమని ఉంటారు యోబుని? ఈడేదో చేయరానికి దోషం చేశాడు, ఈడేదో కాని మాట మాట్లాడాడు, అందుకనే దేవుడు ఉగ్రత ఈయన మీదకి వచ్చాడు. ఎన్ని మాటలైనా కూడా యోబు గురించి యోబుకు బాగా తెలుసు కాబట్టి పిల్లారా, యోబు తన్ను తాను ఏం చేసుకున్నాడు? భద్రపరుచుకున్నాడు. తనను తాను భద్రపరుచుకున్నాడు. భార్యతో అంటున్నాడు, చివరికి భార్య కూడా దూషించి సావరా, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అని అన్నాడు. ఎందుకురా నీదొక బతుకను బతుకుతున్నావురా, సావా. దేవుణ్ణి దూషించి ఎలా సావాలా? మళ్ళా నీతి యథార్థత అని పట్టుకొని అలాడుతున్నావు, వాటిని విడిచిపెట్టి చావు అని అన్నది. అక్కడ కూడా భార్య మీద కోపం లేదండి. నేనైతే నా వల్ల కాదు, నాకంత భక్తి రాలే. నిజం చెప్తున్నా, నాకు అంత భక్తి రాలే. యోబు లాంటి భక్తి ఇంకా నాకు రాలేదు. అక్కడ కూడా ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, మేలైతే అనుభవిస్తావు కానీ కీడు అనుభవించవా? దేవుడు మేలు చేశాడు ఆ రోజు, ఇవాళ మనకి కీడు